నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్ సార్. ఈరోజు 22వ తారీఖు 22 మార్చ్ 2025. టైం వచ్చి 1:30 అయింది సార్. నేను నేను సోమవారం బయలుదేరుతున్నాను సార్. ఈరోజు శనివారం 24వ తారీఖున బయలుదేరుతున్నాను. ఈరోజు ఒక 2 కార్లు, ఒకటేమో గ్రాండ్ ఐటెన్ కొద్దిగా ఎక్కువ తిరిగింది సార్, 90,000 తిరిగింది. 2,95,000 రేటు తక్కువ, క్వాలిటీ ఉందని చెప్పి వీడియో తీశాను సార్. చిన్నదే, ఒక 5-6 నిమిషాలు వీడియో తీశాను. ఇది అయితే మాత్రం గ్రాండ్ i20 సార్. i20 ఆస్టా టాప్ ఎండ్ వెహికల్ సార్. i20 2014 పెట్రోల్ వెహికల్. i20 టాప్ ఎండ్ వెహికల్, ఫుల్లీ క్వాలిటీ సార్. 47,000 చిల్లర తిరిగింది. క్వాలిటీ వెహికల్ సార్. సిల్వర్ కలర్, చాలా బాగుంది సార్. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. మీకు ఇక్కడ చిన్న డెంట్ అంతే, ఒరిజినల్. ఇదేం ముట్టుకోక్కర్లేదు, మిగతాది ఇంకా ఏం లేదు సార్. కార్ అంతా బాగుంది. సారు మంచి ఆఫీసరు, క్వాలిటీ ఉంది. ఫాగ్ ల్యాంప్లో హెడ్ లైట్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఎలాయ్ వీల్స్ బాగున్నాయి సార్. ఎలాయ్ వీల్స్ బాగున్నాయి. ఇక్కడ ఒక చిన్న డెంట్. ఇవేమి చేయించక్కర్లేదు సార్. అదేమి పెద్దగా ఏమీ మీకు ప్రాబ్లం లేదు. టైర్ అయితే, ఫ్రంట్ టైర్ అయితే మీకు 70% టైర్ ఉంది సార్. ఇది ఫ్రంట్ టైర్ 70% టైర్ ఉంది రైట్ సైడు. ఎలాయ్ వీల్స్ బాగున్నాయి. ఇది ఎలక్ట్రిక్ ఓఆర్ఎం, కీలెస్ ఎంట్రీ సార్. కీ ఇదిగోండి, కీలెస్ ఎంట్రీ. సీట్ కవర్స్ బాగున్నాయి సార్. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. బ్లూటూత్ ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఎలక్ట్రిక్ ఓఆర్ఎం, రైట్ లెఫ్ట్ అడ్జస్ట్మెంటు, 4 పవర్ విండోస్, గ్లాస్ లాక్. ఫిల్ము కొద్దిగా డార్క్ ఫిల్మ్ ఉంది సార్ దీనికి. డాష్ బోర్డు కూడా నీట్గా ఉంది సార్. స్క్రాచ్లెస్ డాష్ బోర్డు. సేఫ్టీ పరంగా అక్కడ ఒక ఎయిర్ బ్యాగు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. టాప్ ఎండ్ వెహికల్ ఆస్టా 2014. బ్యాక్ టైర్లు అయితే ఏం లేవు సార్. బ్యాక్ టైర్లు పూర్తిగా అరిగిపోయి ఉన్నాయి. దీని బ్యాక్ టైర్ పూర్తిగా అరిగిపోయి ఉన్నాయి. వెనకాల డీఫాగర్ ఉంది, వైఫర్ ఉంది. ఆస్టా టాప్ ఎండ్ వెహికల్, i20. సిల్వర్ కలర్ సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. వెనకాల టైర్లు అయితే ఇదైతే 10% ఉంది సార్. సీట్ కవర్స్ బాగున్నాయి. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్. ఇంజిన్ నెంబర్, విన్ నెంబర్ చూడండి. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. మొత్తం పిల్లర్స్ అన్నీ ఒరిజినల్. క్వాలిటీ కార్ సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఫ్రంట్ టైరు ఇదైతే మీకు 40% టైర్ ఉంది సార్. ఇది సార్ వాళ్ళకి ఒక జిమ్ ఉంది. ఓకే సార్. 2014 ఆస్టా i20 పుష్ స్టార్ట్, ఆటోమేటిక్, సైడ్ లెఫ్ట్ రైట్ వ్యూ మిర్రర్ ఫోల్డింగ్, కీలెస్ ఎంట్రీ, సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. గేర్ షిఫ్ట్ కూడా చాలా బాగుంది. గేర్ షిఫ్ట్ బాగుంది సార్. నాయిస్ ఏ మాత్రం నాయిస్ లేదు సార్. స్టీరింగ్ బాగుంది. సౌండ్ సిస్టమ్ బాగుంది. ఏసీ బాగుంది సార్. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. రివర్స్ క్యామ్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది.
తాళం నా దగ్గర ఉంది కదా, సౌండ్ వస్తుందండి, అరుస్తుంది. రైట్ సైడ్ యాప్రాన్ సార్, ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్. బెడ్ ఎక్కడ వైబ్రేషన్ లేదు. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది సార్. 2024లో వేసిన బ్యాటరీ, కొత్త బ్యాటరీ సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్. వైరింగ్ అంతా ఒరిజినల్ సార్. ఫ్రేమ్ అంతా ఒరిజినల్. ఇంజిన్ ఆయిల్ బాగుంది, చాలా స్మూత్గా ఉంది సార్. క్వాలిటీ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. బానెట్ ఒరిజినల్ అండి, ఎక్కడ కూడా ఎటువంటి సీల్ కట్ అవ్వలేదు. 100% నాన్ యాక్సిడెంటల్ కార్ సార్. దీని ప్రైస్ చెప్పలేదు కదా సార్, 48,000 తిరిగింది. $47,000 చిల్లర తిరిగింది సార్. 2014 ఆస్టా i20 పెట్రోల్ వెహికల్, 3,55,000 ఫైనల్ ప్రైస్ సార్. ఎన్ఓసితో పాటు కలిపి. ఇక్కడ నేమ్ ట్రాన్స్ఫర్కి అయితే కూడా సుమారుగా నేమ్ ట్రాన్స్ఫర్కి ఇది అవ్వదు. ఇది కావాలంటే ఇక్కడ అడ్రస్ ఇచ్చిన వాళ్ళకి చేయిస్తామండి. 2029 దాకా ఉంటుంది. దీని ప్రైసు 4,55,000 సార్. ఓనర్ గారు 4,50,000. దీనికైతే ఎక్కువ అవుతుంది సార్. ఈ ఆర్టీఓ ఆఫీస్లో 15,000 అడిగారు ఎన్ఓసికి. నేమ్ ట్రాన్స్ఫర్ అయితే సుమారుగా అది కూడా 15,000-18,000 అవుతుంది. 4,40,000 ప్లస్ 15 4,55, లేకపోతే 4,52కే వచ్చిన మనకి. కానీ ఆర్టీఓ ఆఫీస్లో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ, అందువల్ల 4,55 ఫైనల్ ప్రైస్ సార్. 4,40 కారు ఖరీదు, 15,000 ఎన్ఓసికి సార్. ఇక్కడ ఎన్ఓసికి చాలా ఎక్కువ రేటు సార్. మినిమం 12,000, 15,000, 16,000 సార్. ఇక్కడ ఎన్ఓసీలకి చాలా రేట్ ఎక్కువ. నేమ్ ట్రాన్స్ఫర్కి అయితే 15,000 నుంచి 18,000 దాకా, 20,000 కూడా అవుతున్నాయి సార్ నేమ్ ట్రాన్స్ఫర్కి. ఇక్కడ రేట్లు చాలా, ఆర్టీఓ ఆఫీస్లో చాలా టేబుల్స్ ఎక్కువ, పెద్దదే టేబుల్కి ఎక్కువ సార్ ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఎన్ఓసీకి ఎక్కువ రేట్ అవుతుంది. ఓకే సార్, 3,40 అనే మనం లెక్కేసుకోవాలి. ఎన్ఓసీ మంద కాబట్టి ఆ 15,000 ఎక్స్ట్రా. తర్వాత కమిషను, ట్రాన్స్పోర్టు, దీనికి ట్యాక్స్ అప్రాక్సిమేట్గా ఒక 60,000-65,000 ట్యాక్స్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. ఎవరికైనా కావాలంటే వాళ్ళు చెప్పండి ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.